భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాసిరపు చిన్న ఎల్లాజీ 42వ జన్మదిన వేడుకలు గంటా నూకరాజు సమక్షంలో ఘనంగా జరిగాయి. పూలమాలలు సానవాతో సత్కరించి కేక్ కట్ చేసిన అనంతరం శుభాకాంక్షలు తెలియజేస్తూ గంటా నూకరాజు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరవేయడంలో మనం మార్గదర్శకంగా ఉండాలని అన్నారు. అదేవిధంగా ఈరోజు జన్మదినం చేసుకున్న కాసిరపు చిన్న ఎల్లాజీ అనుక్షణం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమం కోసం తపిస్తూ ఉంటారని అన్నారు. ఇలాంటి జన్మదినాలు భవిష్యత్తులో మరెన్నో జరుపుకోవాలని, రాజకీయాల్లో ఉన్నతమైన పదవులు పొంది ప్రజాసేవకు అంకితం కావాలని గంటా నూకరాజు ఆకాంక్షించారు. ఎల్లాజీ జన్మదినం సందర్భంగా భీమిలి మండల కార్యాలయంలో ఉన్న భవిత పాఠశాల విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. గత ప్రభుత్వంలో పేదలకు సెంటు భూమి నుంచి 10% కూడా లీడ్ చేయకుండా ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఇల్లుకి కూడా 1,80,000 రూపాయలు ఇచ్చి ఈ నడ్డి విరిచినటువంటి ప్రభుత్వం మన అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీలో డబల్ ధమాకా అనేటట్టు ప్రజలకి ఈరోజు పల్లెటూరులోనైతే 3 సెంట్లు, పట్టణాలనైతే పేదలందరికీ 2 సెంట్లు, అలాగే ఎవరైతే సొంతగా ఇల్లు కట్టుకుంటారో వారికి 4 లక్షల రూపాయలు ఇవ్వటం అనేది ప్రజాస్వామ్యంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా హర్షాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఒక సైడ్ ఇసుక పెంచుతూ పెన్షన్లన్నీ కూడా పెంచుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరి పేదవాడి కాలం నెరవేరాలంటే మరి కూడు నీడ అనేటట్టు ఈరోజు ప్రభుత్వ పరంగా మరి తీసుకున్న నిర్ణయం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, అన్ని పార్టీలు కూడా హర్షిస్తున్నాయి. ఎందుకంటే మరి ప్రభుత్వ అధికారులు కానీ అందరితో సమీక్ష సమావేశాలు పెట్టి త్వరలోనే దీనికి ఒక జీవో తీసుకొచ్చి మరి ప్రజలకి మరి అందుబాటులో ఉన్న విధంగా ఈ 4 లక్షల రూపాయలు ఇంటికి కానీ 2 సెంట్ల భూమి కానీ అలాగే 3 సెంట్ల భూమి కానీ ఇస్తుందంటే నారా చంద్రబాబు నాయుడు గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే మోడీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అనేక సంక్షేమ పథకాలు మరి రాష్ట్రానికి ఇస్తూ రాష్ట్రాల్లో కూడా తోడ్పాటు అందిస్తున్నటువంటి మరి మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.